ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. జూన్ నుంచి జూలై నెలాఖరు వరకు రాష్ట్రంలో విడుదల కానున్న కీలక ప్రభుత్వ పథకాల జాబితా వచ్చేసింది. ఏ పథకం ఎప్పుడు అమలవుతుంది, ఎవరికి లబ్ధి చేకూరుతుంది, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా జూన్ 12వ తేదీ నుంచి కొత్త పెన్షన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యంగా వితంతు మహిళలు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు కలిగిన మహిళలు అవసరమైన పత్రాలతో అప్లై చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అదేవిధంగా దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వృద్ధాప్య పెన్షన్ దరఖాస్తులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇక విద్యార్థుల కుటుంబాలకు సంబంధించిన అత్యంత కీలకమైన పథకం తల్లికి వందనం. జూన్ 19వ తేదీన ఈ పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయలు జమ చేయనున్నారు. ఈ డబ్బులు పొందాలంటే ఆధార్, బ్యాంకు ఖాతా లింక్ అయి ఉండటం తప్పనిసరి. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా త్వరలో శుభవార్త రానుంది. అర్హుల జాబితా విడుదలైన తర్వాత ఎంపికైన కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం 2,39,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ప్రభుత్వం దశల వారీగా స్థలాల కేటాయింపు ప్రక్రియ కొనసాగిస్తోంది. జిల్లాల వారీగా ఖాళీ భూములను గుర్తించి లబ్ధిదారులకు పంపిణీ చేసే పనులు జరుగుతున్నాయి. ఇక జూలై 1వ తేదీ నుంచి సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానుంది. కొత్తగా అర్హత సాధించిన పలువురు లబ్ధిదారులు కూడా ఈసారి పెన్షన్ జాబితాలో చేరే అవకాశం ఉంది. ఇవి జూన్ నుంచి జూలై నెలాఖరు వరకు విడుదల కానున్న ప్రధాన ప్రభుత్వ పథకాలు. మీకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ లేదా ఇతర సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి తాజా ప్రభుత్వ పథకాల సమాచారం కోసం మన డిఆర్ ఫోకస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.